అంటావా? ఈ 2 పాయింట్లు ఏదైతే ఆంధ్ర ప్రజలకి ఇష్టమైన నాయకుడే కాక నాలాంటి చాలామందికి దేవుడితో కొలుస్తాం చంద్రబాబు నాయుడు గారిని. అలాంటి వ్యక్తిని ఈ 4.5 ఏళ్ళలో చావకుండా బతికి ఉంటే నేను జైలుకి పంపిస్తానన్న మాటల్లో అర్థం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని నాకు అనుమానంగా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గ్యాంగు ఆయన్ని ఏమన్నా చేస్తారేమో అని. ఎందుకంటే వీళ్ళు ముక్కు మూసుకొని తపస్సు చేసినా, మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చినా ఈ 11 సీట్లు ఎంపీ 3 సీట్లు రావు వాళ్ళకి. వాళ్ళకి తెలిసిపోయింది, ఇక వీళ్ళ చరిష్మా తెలిసిపోయింది. అంటే ఈ విజయసాయిరెడ్డి అన్న మాటల్లో ద్వందార్థం ఉంది. ఈ రెండింటి మీద నేను విజయవాడ పోలీస్ కమిషనర్కి రిటర్న్గా నేను కంప్లైంట్ ఇస్తున్నా. విజయసాయిరెడ్డి అనే వ్యక్తిని ఈ కేసులో ఎందుకంటే ఆయన పర్సనల్గా మాట్లాడినటువంటి కేసులో నేను జైలుకి పంపిస్తా. ముందు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎన్నో అవినీతి కేసులు ఉన్నాయి, వాటిలో జైలుకి వెళ్తాడు. ముందు కేవీ రావుని బెదిరించాడు, ఆయన డైరెక్ట్గా వచ్చి కేసు పెట్టాడు సిఐడికి. కాబట్టి ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి అలాగే ఎవరైతే ఈయన్ని బెదిరించారో విజయసాయిరెడ్డి, సజ్జల సుబ్బారెడ్డి కొడుకు వీళ్ళందరూ జైలుకి పోవడం ఖాయమే. కానీ చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలకు మాత్రం నేను జైలుకి పంపిస్తా విజయసాయిరెడ్డిని. దెయ్యాలు వేదాలు మళ్లించినట్టు పరువు లేని వాడికి పరువు నష్టం దావా అంటండి. ఎంత విడ్డూరంగా ఉందో తెలుసా ఇది? నీకు పరువు ఏడిచి వచ్చిందా? పరువు అనేది నీకుందా? కాబట్టి విజయసాయిరెడ్డి, నువ్వు సచ్చిన పామువి. అసలు మీ పార్టీ అనేది టైటానిక్ షిప్ మునిగిపోయిందే, అలా మునిగిపోయింది. అందులో ఒకరు బతికారు, ఇందులో ఒకరో ఇద్దరు ఇంకా ఆ పార్టీలో ఉన్నారు. మీరు లంగర్ లేచి లేపినా అది లేకదు. మీరేదో ఉడత ఊపులు 4.5 ఏళ్ళ తర్వాత మేము వస్తాము, 4.5 ఏళ్ళ తర్వాత మేము వస్తే చంద్రబాబు గారిని జైల్లో పెడతాను, అసలు 4.5 ఏళ్ళ సంగతి తర్వాత మాట్లాడితే నువ్వు నిన్న ఢిల్లీలో మాట్లాడినటువంటి మాటలకి నువ్వు మూల్యం చెల్లించక తప్పదు. నువ్వు నిన్ను లోపడేసే వరకు నేను మాత్రం నిన్ను వదలను. విజయసాయిరెడ్డి పరువు లేనటువంటి విజయశాంతిరెడ్డి, ప్రతిష్ట లేనటువంటి విజయశాంతిరెడ్డి, కనీసం మానవ విలువల గురించి తెలియనటువంటి విజయశాంతిరెడ్డి, ఆయన పరువు నష్టం దావా వేస్తాడంట చంద్రబాబు గారి మీద. కారు కోతలకు వస్తున్నాడు నిన్ను ఢిల్లీలో. విజయశాంతిరెడ్డి, నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. పిచ్చిగా కులాలని, చంద్రబాబు నాయుడు గారికి కులాలను అంటకట్టడం, మీకు మీ నాయకుడికి కుల పిచ్చి ఉందేమో కానీ మా నాయకుడికైతే కులం అనేది అసలుకి ఆ దగ్గరికి కూడా రానిది. ఇవాళ మీరు ఏ కమ్మ జాతి గురించి కేవీలో కమ్మ ఈయన కమ్మ అని నువ్వు మాట్లాడావో